రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి అనేక హామీలను అమలు పరచడంలో ఆ స్కీములను అమలుపరిచే క్రమంలో కూడా కుట్రలకు తెరలేపే పరిస్థితి. ఈ ప్రభుత్వమే అబద్ధాల పునాదుల మీద ఏర్పడినటువంటి ప్రభుత్వం. ఎన్ని రకాల అబద్ధాలు చెప్పాలో అన్ని రకాల అబద్ధాలు ఆడి అమలు చేయలేనటువంటి హామీలను కూడా వారి యొక్క మేనిఫెస్టోలో చేర్చి ఒక అబద్ధాల పునాదుల మీద ఏర్పడినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం. ఈ ఇందిరమ్మ రాజ్యంలో మేము కూడా ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షంగా ఒక సంవత్సర కాలం వేచి చూసి మా నాయకుడు కేసీఆర్ గారు ప్రభుత్వం ఇప్పుడే ఏర్పడ్డది, దానికి ఒక లక్ష్యం దిశానిర్దేశం చేసుకోవడానికి కొంత టైం పడుతుంది, అప్పటి వరకు కొంచెం మనం టైం ఇవ్వాలి, ఆ తర్వాత అమలు చేయకపోతే మనం ఒక ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల మీద మనం ప్రజల తరపున ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉందని మా నాయకుడు కేసీఆర్ గారు పార్టీ శ్రేణులకి దిశానిర్దేశం చేయటం జరిగింది. కానీ మీరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక వాగ్దానాల్ని 90% వాగ్దానాలు నెరవేర్చలేదు. చేసే వాగ్దానాలు కూడా అన్నీ తప్పులు. చేసేది చారడంత అయితే చెప్పేది మూరడంత లాగుంది ఇలా పరిస్థితి. ఏ స్కీమ్ తీసుకున్నా ఇవాళ 4 ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ అని స్టార్ట్ చేసే వాటి మీద సండ్ర వెంకట వీరయ్య గారు మాట్లాడతారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే మొట్టమొదటిగా చేసినటువంటిది ఈ రాష్ట్రంలో మేము ముళ్ళ కంపలు తొలగిస్తాం, అడ్డుగోడలు తొలగిస్తాం, ప్రజలకు స్వేచ్ఛ కల్పిస్తాం, ఒక ప్రజాస్వామిక వాతావరణాన్ని కాపాడుతామని గొప్ప గొప్ప మాటలు చెప్పారు. లేని విషయాల్ని ప్రజల్లో మైండ్లకు నెట్టారు. కానీ ఈ 14 నెలల్లో ముళ్ళ కంపలు తొలగించటం కాదు, రాష్ట్ర వ్యాపితంగా అడుగడుగున ముళ్ళ కంపలతోని ప్రజల యొక్క ప్రజాస్వామిక హక్కులని, ప్రజాస్వామిక గొంతుకల్ని నొక్కేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. అశోక్ నగర్లో ఏదైతే అశోక్ నగర్కి వెళ్ళి రాహుల్ గాంధీ గారు ఒక దొంగ మాటలు, మోసపూరితమైన మాటలు చెప్పి నిరుద్యోగ యువకులను రెచ్చగొట్టి గ్రామాలకు పంపి మీరు బీఆర్ఎస్కి ఓటేయొద్దని వారి ద్వారా చెప్పించినటువంటి రాహుల్ గాంధీ గారు ఇందిరమ్మ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అదే నిరుద్యోగ యువకుల మీద ముళ్ళ కంపలేసి లాఠీలతోని విరగబాదిన సంఘటన చూశాం. ఏ గిరిజన ప్రజల యొక్క ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిండ్రో అదే గిరిజనుల మీద ఉక్కుపాదం మోపారు లగచర్లలో. ఈ రోజు కూడా లగచర్ల బాధితులు ఇంకా జైలు జీవితం గడుపుతున్నారు. జైళ్ళ నుంచి రిలీజ్ కావటం కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్న ప్రభుత్వం వాటిని అడ్డుకుంటుంది రకరకాల కేసుల పేరుతోని. అనేక మంది గిరిజన రైతులు, ఇవాళ లగచర్ల రైతులు ఇవాళ జైళ్ళల్లో మగ్గుతున్నారు. ఎమర్జెన్సీని తలపించే విధంగా ఇందిరమ్మ రాజ్యము అంటే ఎమర్జెన్సీ. ఇవాళ ఇందిరమ్మ రాజ్యం మళ్ళా కొత్త రాజ్యం. రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇందిరమ్మ రాజ్యము అంటే రాష్ట్రంలో మరొక ఎమర్జెన్సీని తలదన్నే విధంగా ఉంది. కాళేశ్వరం నుంచి ఈ ఫార్ములా రేసు వరకు అనేక అక్రమ కేసులు, కుట్ర కేసులు ఈ రాష్ట్రం తెరదీసింది. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మా నాయకులు కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని అరెస్టు చేయాలనేటువంటి కుట్రలు, కుతంత్రాలతోనే అనేక అక్రమ కేసులు పెడుతున్నారు.
ప్రశ్నించే ఎమ్మెల్యేల మీద, ఎమ్మెల్సీల మీద, నా పార్టీ నాయకుల మీద కేసులు పెడుతున్నారు. నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కింద జైల్లో పంపిస్తున్నారు. ఇలా అనేక విషయాల మీద రాష్ట్రంలో ఒక భయానకమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ఎక్కడన్నా గొంతు తెరిచి మాట్లాడాలి అని అంటే మాట్లాడలేని పరిస్థితి. సోషల్ మీడియాలో వార్తలు రాస్తే కేసులు పెడుతున్నారు, జైళ్ళల్లో పెట్టి. నిన్న ఒక ఆయన ఫోన్ చేశారు, అన్నా మీరు మధుర పోయి మాట్లాడొచ్చారు ఘాటుగా, మీ మీద కేసు పెట్టలేదా అని ఒక ఆయన హైదరాబాద్ నుంచి ఫోన్ చేశారు. అంటే వాతావరణం ఏ విధంగా ఉంది రాష్ట్రంలో ప్రజాస్వామ్య హక్కులు అనేది. నిన్న నల్లమలలో మైనింగ్ మాఫియాకు వ్యతిరేకంగా నల్లమలలో ఆ ప్రాంత ప్రజలు మాకు మైనింగ్ ఇక్కడ తవ్వొద్దు అని చెప్పి పోరాటం చేస్తే దానికి మైలారం గ్రామ ప్రజలు వారికి అండగా వెళ్ళినటువంటి ఇదే కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా ఎన్నికల టైంలో గొంతు విప్పి ప్రెస్ మీట్లు పెట్టి ప్రజల దగ్గరికి వెళ్ళి మీరు బీఆర్ఎస్కి ఓటు వేయొద్దు, ప్రజాస్వామ్యం కాలు రాసిందని చెప్పినటువంటి నాయకుడు, హక్కుల నేతకున్న హరగోపాల్ని కూడా నిన్న బొక్కలో దోశారు. మరి వీరే కదా ఇందిరమ్మ రాజ్యం రావాలని కోరుకున్నటువంటి వాళ్ళు. ఇప్పుడు నిజస్వరూపం బయటపడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం అనేటువంటిది నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనలో ప్రజాస్వామ్యం కూడా అంతే ఉందనేటువంటిది అర్థమైపోయింది. ఏ ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చలేదు. తులం బంగారం అడ్రస్ లేకుండా పోయింది, పెన్షన్ పెంపుడు అనేది అడ్రస్ లేకుండా పోయింది. అట్లాగే మహాలక్ష్మి పేరుతోని మహా విషాదం ఈ రాష్ట్రంలో నెలకొంది. ఫ్రీ బస్సులు అని చెప్పారు, ఉన్న బస్సులు ఓడగొట్టారు. ఫ్రీ బస్సులు అని చెప్పి ఉన్న బస్సులు ఓడగొడితే ఇవాళ మళ్ళా ఒక్కొక్క బస్సుకు దొరకడానికి చాలా కష్టపడుతోంది. ఈ మహాలక్ష్మి పేరుతోని అనేక మంది వేలాది ఆటో కుటుంబాలు రోడ్డున పడ్డారు. కిరాయిలు రాక, ఫైనాన్సులు కట్టలేక అనేక మంది ఆటో బిడ్డలు ఇలా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నిన్నగాక మొన్న ఇల్లందులో సుమంత్ అనే తమ్ముడు కిస్తీలు కట్టలేక ఆయన కిరాయి ఆటో నడవక ఆత్మహత్య చేసుకున్న సంఘటన మీరందరూ చూశారు. ఒక్క సుమంతే కాదు, ఈ రాష్ట్రంలో అనేక మంది ఆటో బిడ్డలు బలిదానాలు అయిపోతున్నారు, చచ్చిపోతున్నారు. వాళ్ళ కుటుంబాలు గడవక గతంలో మన చేనేత కార్మికులు సిరిసిల్లాలో ఏ విధంగా ఆత్మహత్యలు చేసుకున్నారో అదేవిధంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ఆటో కుటుంబాలు ఆత్మహత్య చేసుకుంటున్నారు. అట్లాగే ఫస్ట్ నుంచి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ దగ్గర నుంచి ఏదో ఒక కుట్ర వాళ్ళు ఇంప్లిమెంట్ చేసేటువంటి స్కీము ఇంప్లిమెంట్ కాకపోయే వరకు దాన్ని డైవర్ట్ చేయాలి. డైవర్షన్ పాలిటిక్స్కి ఇండియాలో నాకు తెలిసి ఏదైనా మెడల్ ఇవ్వాల్సి వస్తే తెలంగాణ ప్రభుత్వానికే ఇవ్వాలి. దానికి కూడా ఒక అవార్డు పెడితే బాగుంటుంది అనేది నేను అనుకుంటున్నాను. ప్రతిదానికి ఒక డైవర్షన్. కొండా సురేఖ్ గారు మాట్లాడినప్పుడు ఒక డైవర్షన్, నిన్న కాక మొన్న పుష్ప సినిమాతో ఒక డైవర్షన్, రకరకాలు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఒక లేని విషయాన్ని క్రియేట్ చేసి కాళేశ్వరం కొట్టకపోయింది, కాళేశ్వరం లేదు, కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు దుర్వినియోగం చేశారని ఒక అభాండం వేసేసి దాన్ని ఒక 2 నెలలు 3 నెలలు నడిపించడం జరిగింది. ఫోన్ ట్యాపింగ్ 2-3 నెలలు నడిపించడం. కొత్తగా ఈ ఫార్ములా రేస్ మా నాయకుడు కేటీఆర్ గారు క్లియర్గా చెప్పారు. ఈ ఫార్ములా రేస్లో ఏం జరిగిందని చెప్పేదాన్ని ఆయన పిలిచారు, అడిగారు, చెప్పారు. కేటీఆర్ గారిని చూస్తేనే కాంగ్రెస్ నాయకులకు వెన్నులో వణుకు పుడతాను. కేసీఆర్ గారు ఇంట్లో నుంచి బయటికి రాగానే వాళ్ళ యొక్క పునాదులు కదులుతూ ఉన్నాయి. కేటీఆర్ పేరు చెప్పగానే ఉలికి పడుతున్నారు. ఎందుకు అనంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ వాగ్దానాల మీద, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వాగ్దానం నెరవేర్చడం మీద మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు గొంతెత్తటం,
ప్రజలను సమాయత్తం చేయటం, పార్టీ కార్యకర్తల్ని ఈ యొక్క సమస్యల మీద గలవెత్తే విధంగా సమాయత్తం చేయటం, ఇవి చూసి కాంగ్రెస్ పార్టీకి వెన్నులో వణుకు పుడతా ఉంది. ఎక్కడ చూడండి ఏ చిన్న ఇష్యూ జరగగానే హరీష్ రావు గారు హౌస్ అరెస్ట్, కేటీఆర్ గారు హౌస్ అరెస్ట్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హౌస్ అరెస్ట్, బీఆర్ఎస్ నాయకులు హౌస్ అరెస్ట్. గతంలో ఎక్కడన్నా ఉందా? గత 10 సంవత్సరాల్లో అంటే ఒక ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా కూని చేయవచ్చో కాంగ్రెస్ పార్టీని చూసి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసి నేర్చుకోవచ్చు. అధికారులు కూడా విచ్చలవిడిగా చెలరేగిపోయి ఇదేదో మేము కాంగ్రెస్ పార్టీకి ఏజెంట్లు అన్నట్టుగా, కాంగ్రెస్ పార్టీ శాలరీ తీసుకున్నట్టుగా, కాంగ్రెస్ పార్టీకే వాళ్ళు అధికారుల్లాగా బిహేవ్ చేస్తున్నారు. ఈ జిల్లాలో కూడా అదే జరుగుతూ ఉంది. 3 మంత్రులుండి కనీసం మాట్లాడలేని పరిస్థితి. ఈ జిల్లాకి ఇప్పుడు 3 మంత్రులు వచ్చాక ఒక్కటంటే ఒక్కటి, ఒక పని చేశామని కనీసం ధైర్యంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి. వారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కటే ఒక్క వర్క్, అది కూడా వాళ్ళ కమిషన్ల కోసం చేసినటువంటి వర్కే. అది జూలూరుపాడు నుంచి ఏరుకూరు వరకు తవ్విన లింక్ కెనాల్ 200 కోట్ల రూపాయలు. 200 కోట్ల రూపాయల్లో 10% కమిషన్ తీసుకొని ఆ కాలాన్ని రికార్డ్ టైంలో పూర్తి చేసుకున్నారు. ఎందుకంటే జేబులు నింపుకోవడం కోసం. నేను అదే ప్రశ్న అడుగుతున్నాను. మీరు రికార్డ్ టైంలో మీ యొక్క కమిషన్ల కోసం 200 కోట్లు బడ్జెట్లో కేటాయించుకొని ఇమీడియట్గా దాన్ని పూర్తి చేశారే. అదే సీతారామ అది కూడా అదే ప్రాజెక్టుని, సీతారామ ప్రాజెక్టు ఏదైతే ఖమ్మం జిల్లా రైతాంగానికి వరప్రదాయనిగా ఉన్నటువంటి సీతారామ ప్రాజెక్టు మీద ఎందుకు శ్రద్ధ పెట్టలేదు? 13,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించి కేసీఆర్ గారు దాన్ని ప్లాన్ చేసి మొదటి ఫేజ్ పూర్తి చేసిన తర్వాత కూడా ఈ రోజు కూడా అది నత్తనడక నడుస్తూ ఉంది. దాన్ని మళ్ళా ప్రాజెక్ట్ అంచనా పెంచారు. ఇప్పుడు మళ్ళీ అదనంగా ఒక 7,000 కోట్ల రూపాయలు దాన్ని పెంచడం జరిగింది. ఫేజ్ 1లో కాలువలన్నీ పూర్తయిపోయినాయి. స్ట్రక్చర్స్ 98%, 99% వర్కులు పూర్తయినాయి అని చెప్పారు. కానీ దానికి కూడా ఇంకా 900 కోట్ల రూపాయలు కేటాయించారు. నేను అడుగుతున్న నీటిపారుదల శాఖ మంత్రి గారిని, ఈ జిల్లాలో ఉన్న 3 మంత్రుల్ని, అయ్యా దేనికోసం కేటాయించారు 900 కోట్ల రూపాయలు? పూర్తయిన పనికి 900 కోట్ల రూపాయలు కేటాయించడం మతలబైంది. ఆ 900 కోట్ల రూపాయలు ఎవరి జేబుల్లో పోబోతున్నాయి? గతంలో ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని అంటే ఆయకట్టు విస్తీర్ణాన్ని పెంచిన సందర్భంగా ప్రాజెక్టు అంచనాన్ని పెంచితే గగ్గోలు పెట్టి కమిషన్ల కోసం పెంచారని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు చెప్పినటువంటి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు, ఈ నీటిపారుదల శాఖ మంత్రి గారు మరి ఇవాళ 9,000 కోట్ల రూపాయలు ఎందుకు పెంచారని నేను ప్రశ్నిస్తున్నా మీడియా ద్వారా. ఎవరి జేబుల్లోకి పోవడం కోసం? సరే ఓకే, 200 కోట్ల రూపాయలు పెట్టి లింక్ కెనాల్ తవ్వారు. నీళ్లు భారించారా మీరు? ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి అడావుడు చేసేసి ఏదో సీతారామ ప్రాజెక్టు మేమే స్టార్ట్ చేశామని చెప్పేసేసే విధంగా నీళ్లు జల్లుకున్నారు. మనిషికి ఒక పంప్ ఆన్ చేసి నీళ్లు జల్లుకున్నారు తప్ప నీళ్ళు ఇచ్చారా ఆ కాలువ ద్వారా? ఇవ్వలేదు. ఇవాళ రాష్ట్రంలో ఇలాంటివన్నీ ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతూ ఉన్నారు. ఈ జిల్లాలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా కేసులు పెడుతున్నారు, ఈ జిల్లాలో కూడా కేసులు అట్టే జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఒక దిశానిర్దేశం లేదు, ఒక కోఆర్డినేషన్ లేదు, ఒక విజన్ లేదు. ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడో మంత్రులకు తెలియదు, మంత్రులు ఏం చేస్తున్నారో ముఖ్యమంత్రులకు తెలియదు. కానీ ఫైనల్గా వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు. మనం ఎట్లాగూ మళ్ళా ప్రభుత్వం రాదు, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని చెప్పేసేసి పనుల్లో వారు చేసి ఏ పనైనా కానీ పనులలో పర్సంటేజీలు, బిల్లులలో పర్సంటేజీలు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అందరూ అనుకుని, మేము అంటలేదు, కాంగ్రెస్ పార్టీ నాయకులు అనేటువంటిది. దుకాణాలు ఓపెన్ చేశారు ఎక్కడికక్కడ, మన 8 నుంచి 12% వరకు. ఇది ఓపెన్గా జరుగుతున్నటువంటిది. నిన్న కూడా చెప్పాను, గతంలో ఎప్పుడు లేని సంస్కృతి రాష్ట్రంలో ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకి నెలకి 5 కోట్ల రూపాయల బిల్లులు రిలీజ్ చేసేటువంటి రిలీజ్ చేయాలని
డైరెక్ట్గా ఆర్థిక శాఖకి, ఆర్థిక మంత్రి గారికి ముఖ్యమంత్రి గారు వారి మీటింగ్లోనే ఆదేశం ఇవ్వటం జరిగింది. ప్రతి ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యేకి 5 కోట్ల రూపాయలు బిల్లులు ఇవ్వాలి. 5 కోట్ల రూపాయలకు మీరు 8% తీసుకుంటారా, 9 తీసుకుంటారా, 12 తీసుకుంటారా, మీ ఇష్టం. కానీ మీకు 5 కోట్ల రూపాయల బిల్లులు ఈ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేస్తుంది. దానికి సంబంధించిన కమిషన్లు మీరు తీసుకోండి స్వయంగా ముఖ్యమంత్రి గారే మీటింగ్లో వారికి చెప్పడం జరిగింది. ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి ఉంటుందా? కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుందనేటువంటిది మేము చెప్పటం కాదు, స్వయంగా వారి ఎమ్మెల్యేలు, వారి ఎమ్మెల్సీలే మీడియా ముందుకొచ్చి, పత్రికల ముందుకొచ్చి మాట్లాడే పరిస్థితి, దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. దానికి ఉదాహరణగానే ఇక్కడ ఈరోజు మన రాష్ట్రంలో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా వారందరూ కష్టపడి గెలిపించినటువంటి వ్యక్తి తీర్మార్ మల్లన్న గారు. తీర్మార్ మల్లన్న గారు ఏం మాట్లాడారు ఈ రాష్ట్రం గురించి, ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందనే దాన్ని మీరు ఒక్కసారి అందరు మీడియా మిత్రులు వినవలసింది కోరుతా ఉన్నాం. మీకున్న ధ్యాస భూముల మీద, మీకున్న ధ్యాస వేరే దాని మీద ఉంటే పోయి దందాలు చేసుకోండి. రాహుల్ గాంధీ గారి ఐడియాలజీని ప్రజల వరకు చేర్చడంలో మీరు విఫలమయ్యారు. నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా చెప్తా ఉన్నా, మీరు విఫలమయ్యారు. ఆ నాయకుడు ఎంత రాజ్యాంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు, అట్టడుగు వర్గాలను అణచివేస్తున్నారు. ఆయన మాట్లాడుతుంది దేశంలో ఉన్నటువంటి 90% ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ వర్గాల ఆలోచన ఆయన మాట్లాడుతూ ఉంటే ఏం పత్రికలలో ఏమొస్తా ఉన్నాయి, ఏం జరుగుతూ ఉంది? రైట్గా సరే, అది తర్వాత మాట్లాడదాంలే. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రాజీనామా చేయనా వద్దా? ఒక ప్రజలను అడుగుదాం, మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా, మంత్రిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి విఫలమయ్యాడా? విఫలమయ్యాడు, రాజీనామా చేయాలనుకునే వాళ్ళు ఇక్కడ, విఫలం కాలేదు, రాజీనామా వద్దనుకునే వాళ్ళు ఇక్కడ. ప్రభుత్వాలను కూల్చడానికి కుట్రలు జరుగుతూ ఉంటాయి. సీక్రెట్ గా ఓటర్లలో పోయి ఎక్కడెక్కడో కలుస్తూ ఉంటారు. ఏంది డ్రామా? ఈడ పార్టీని మీ అవసరాల కోసం వాడుకోవడానికా? మంత్రిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి విఫలమయ్యాడా? TV9, NTV అన్ని ఛానల్లో కూడా అవే మనం ఉంటే అడుగు. ఇక్కడ వానికే ఉంటాయి యాడ్స్ తీసుకునే కాడ వాళ్ళే ఫస్ట్, యాడ్స్ తీసుకునే కాడ మళ్ళీ వాళ్ళే ఫస్ట్ ఉంటారు. ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళకి తప్ప ఇంకోనికి ఇచ్చే పరిస్థితి ఉండదు. మంత్రిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి విఫలమయ్యాడు, రాజీనామా చేయాలనుకునే వాళ్ళు ఇక్కడ, విఫలం కాలేదు, రాజీనామా వద్దు అనుకునే వాళ్ళు ఇక్కడ. మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మీ అభిప్రాయాన్ని ఎక్కడికి చేరవేయాలో అక్కడికి చేరవేస్తాం. మంత్రిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి విఫలమయ్యాడు, రాజీనామా చేయాలనుకునే వాళ్ళు ఇక్కడ, విఫలం కాలేదు, రాజీనామా. ఇది ఇట్లా ఉంటే రఘుపోయిండు తొలి వెలుగు రఘు. శ్యామ్, ఈ కెమెరా తీసుకొని ఆడ ఏది ఎక్కడ అది భూములు కబ్జా పెట్టిరని ఆరోపణలు వస్తావని తెల్లాపూర్ పక్కగా ఆడ తీసుకొని పో. నేను నిన్ననే చెప్పినా కదా, మొన్ననే చెప్పినా కదా. ఇక్కడ క్లియర్ గా అక్కడనేమో భూములు బింగిండన్న ఆరోపణ, రాహుల్ గాంధీ గారి ఆలోచన ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఇది చేయరు, అది చేయరు. మరి దేనికోసం? మీరు సంపాదించుకొని తింతందుక, మీ ఆస్తులు కూడా పెట్టుకోవడానికా? భౌతిక శరీరంలో కనిపించేటువంటి రూపమే ఉంటుందా నీ అంతర్గతంగా లోపల? నేను చెప్పలేదా నేనే వచ్చి రిపోర్ట్ ఇచ్చి, అయ్యా రాహుల్ గాంధీ గారి ఐడియాలజీ ఇక్కడ దక్కలేదు అని రిపోర్ట్ ఇచ్చొచ్చిందా లేదా మీకు? ఇచ్చొచ్చిన తర్వాత 10 రోజులు కూడా వరుసగా చూసిన, 10 రోజులు వరుసగా చూస్తే కూడా ఒక వార్త రాహుల్ గాంధీ గారిది రాదే. ఫస్ట్ పేజ్ ఎందుకు రా వార్తలు? రైట్. మంత్రిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి విఫలమయ్యాడా అంటే 82% మంది, 182% మంది విఫలమయ్యాడు, రాజీనామా చేయాలని చెప్తా ఉన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు విఫలమయ్యాడు, రాజీనామా చేయాలని 182. సో కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర క్యాబినెట్లో ఒక మంత్రిగా ఉన్నటువంటిని, అది కూడా కీలక మంత్రిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి మీద
అదే పార్టీ కష్టపడి అటు బాబు గెలిపించి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా శాసన మండలికి పంపించిన వ్యక్తి తీన్మార్ మల్లన్న గారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగానో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలో బీఆర్ఎస్ పార్టీ మాజీ శాసనసభ్యులో మాట్లాడింది కాదు. ఇది స్వయంగా కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద రాష్ట్ర శాసన మండలిలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తి, అదే పార్టీకి చెందినటువంటి ఇంపార్టెంట్ మంత్రిగా ఉండి రాష్ట్ర రాజకీయాల్లో కీలక మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి మీద చేసినటువంటి ఆరోపణని మీరందరూ విన్నారు. అంటే ఈ రాష్ట్రంలో ఏమి జరుగుతుంది అనేటువంటిది మేము బీఆర్ఎస్ పార్టీ నాయకుల కంటే కాంగ్రెస్ పార్టీ నాయకులే రోడ్ల మీదకి ఎక్కే పరిస్థితి ఉంది. ఈ రాష్ట్రంలో అవినీతి ఏ స్థాయిలో జరుగుతుంది అనేదానికి ఇదొక్కటి ఉదాహరణ. పేద ప్రజల భూములను ఏ విధంగా కొల్లగొడుతుందని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ఈ జిల్లాలో కూడా పెద్ద ఎత్తున సెటిల్మెంట్లు జరుగుతూ ఉన్నాయి. ఈ జిల్లాలో కూడా పెద్ద ఎత్తున బెదిరింపులకు పాల్పడి పేదవారి భూములను కొల్లగొడుతున్నారు. ఈ జిల్లాలో కూడా మంత్రుల కంటే వారి యొక్క కుటుంబ సభ్యులు రాజ్యాంగేతర శక్తులుగా మారి ఈ జిల్లా ప్రజలను దోచుకుంటున్నారు. గతంలో ఈ జిల్లాలో ఇలాంటి యొక్క వాతావరణం, సాంప్రదాయం, కల్చర్ ఈ జిల్లాలో లేదు. అనేక మంది మంత్రులుగా పనిచేశారు. ఏ రోజు కూడా ఇలాంటి పరిస్థితి లేదు. ఈ జిల్లాలో కొత్త సాంప్రదాయాన్ని సృష్టించారు. ఒక రాజ్యాంగేతర శక్తులు అనేటువంటి విషయాన్ని మరొక్కసారి మీ అందరికి గుర్తు చేస్తా ఉన్నా. మీ ద్వారా ఈ జిల్లా ప్రజలకు తెలియజేస్తున్నాం. గతంలో ఎప్పుడు లేనటువంటి ఒక విష సంస్కృతిని ఈ జిల్లాలో ప్రవేశపెట్టారు, రాష్ట్రంలో ప్రవేశపెట్టారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి తమ్ముళ్ళు కొండారెడ్డి, తిరుపతి రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి అయితే ఈ జిల్లాలో కూడా మళ్ళా చెప్పుతున్నాను, మల్లు నందిని గారు, దయాకర్ రెడ్డి అనేటువంటి వ్యక్తులు ఈ జిల్లాలో రాజ్యాంగేతర శక్తులుగా తయారయ్యారు. వారిని అదుపులో పెట్టుకోండి, ప్రజలు మేలుకోకముందే అని హెచ్చరిస్తున్నాం. కాబట్టి ఈ రాష్ట్రంలో అవినీతి అనేటువంటిది విచ్చలవిడిగా ఉంది. నిన్ననే మాకు సండ్ర వెంకట వీరయ్య గారు నేను వెళ్తే ఒక నాయకుడు చెప్పాడు, కాంగ్రెస్ నాయకుడు. ఆయన కూడా బీఆర్ఎస్లో నుంచి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్లో జాయిన్ అయ్యాడు. అన్న లుంగి మీద కూర్చుంటే గుంజుకొని పోయినారు అన్న, నన్ను తీసుకుపోయి జాయిన్ చేయించారు, నేను ఆ పార్టీకి ఏజెంట్గా ఉన్నాను, ఊళ్ళోకి వస్తే ఇప్పుడు చెప్పుతో కొడతామన్నా అన్నారు. ఎందుకు కొడతావయ్యా అని అడిగాం. అన్నా మాకున్నది 1,96,000 మాకు బ్యాంక్ అప్పు ఉంది, మా రుణమాఫీ కాలేదు. ఎంత అయింది మీ ఊర్లో అంటే 20% మందికి కూడా. ఆ విషయాలు వెంకటేశ్వరి అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు కూడా ఈరోజు అయ్యా మా పార్టీ పని అయిపోయింది, ఇక మేము బతకము, మాకున్నది ఒకటే, ఏమన్నా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి, ఈ పర్సంటేజులు ఆ పర్సంటేజులు, ఈ అవినీతి ఆ అవినీతి చేయాలని అవినీతికి తెరలేపారు. వారితో పాటు కొంతమంది అధికారులు కూడా చేయగలిపి భుజం కలిపి పనిచేస్తున్నారు. వారు కూడా మాకేం కాదని వాళ్ళు ఒక పిచ్చి భ్రమల్లో ఉన్నారు అధికారులు. వారు అనుకుంటున్నారు కొంతమంది మేము రిటైర్ అయిపోతామో, లేకపోతే తర్వాత మళ్ళా మమ్మల్ని ఎవరేం చేయలేని భ్రమల్లో ఉండొచ్చు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎవరైతే వంతపాడుతూ ఉన్నారో వారికి కూడా వడ్డీతో సహా మళ్ళా వారు చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి అవినీతిలో భాగస్వాములు కావద్దని అధికారులకు కూడా హెచ్చరిస్తున్నాం. అదే సందర్భంలో ప్రజలు ఆలోచించుకోవాలని మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అంటే ఇందిరమ్మ రాజ్యం అంటే అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయిందని తెలియజేస్తున్నాం. సండ్ర వెంకట